నమస్తే ఫ్రెండ్స్. క్రికెట్ హిస్టరీలోనే టీమిండియా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ములాన్పూర్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన వన్-ఆఫ్ టెస్టు మ్యాచ్లో భారత జట్టు కేవలం 3 రోజుల్లోనే మ్యాచ్ను ముగించేసి ఏకంగా ఇన్నింగ్స్ 300 పరుగుల భారీ తేడాతో చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. టెస్టు క్రికెట్ హిస్టరీలోనే పరుగుల పరంగా భారత్కు ఇదే బిగ్గెస్ట్ విన్. మరి ఈ 3 రోజుల్లో ఏం జరిగింది, మన వాళ్ళు ఎలా ఆడారో ఈ వీడియోలో చూసేద్దాం. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియాకు అద్భుతమైన ప్రారంభం దొరికింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ మరియు కేఎల్ రాహుల్ అద్భుతమైన సెంచరీలతో ఆఫ్ఘాన్ బౌలర్లను ఆడేసుకున్నారు. యువ సంచలనం సాయి సుదర్శన్ 81 రన్స్ మరియు వికెట్ కీపర్ రిషబ్ పంత్ 81 రన్స్ సెంచరీస్ మిస్ అయినప్పటికీ బౌండరీల వర్షం కురిపించారు. చివర్లో వాషింగ్టన్ సుందర్ హాఫ్ సెంచరీ 52 నాటౌట్ చేయడంతో భారత్ మొదటి ఇన్నింగ్స్ను 564/8 భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ఆఫ్ఘాన్ బౌలర్ మహమ్మద్ సలీం షఫీ 6 వికెట్లు తీసినా భారత్ భారీ స్కోరును అడ్డుకోలేకపోయాడు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్కు మన బౌలర్లు చుక్కలు చూపించారు. ముఖ్యంగా ఈ మ్యాచ్లో టెస్ట్ డెబ్యూ చేసిన 23 ఏళ్ల లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మానవ్ సుతార్ లార్జర్ దాన్ లైఫ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. తన స్పిన్ మాయాజాలంతో ఆఫ్ఘాన్ బ్యాటర్లను పిచ్చెక్కించాడు. మొదటి ఇన్నింగ్స్లో కేవలం 33 రన్స్ ఇచ్చి ఏకంగా 6 వికెట్లను పడగొట్టాడు. ఒక డెబ్యూ మ్యాచ్లోనే 6 వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. ప్రసిద్ధ్ కృష్ణ కూడా 3 వికెట్లతో రాణించడంతో ఆఫ్ఘనిస్తాన్ మొదటి ఇన్నింగ్స్లో కేవలం 152 పరుగులకే కుప్పకూలిపోయింది. ఆఫ్ఘాన్ బ్యాటర్ అహ్మద్ షా ఒంటరి పోరాటం చేసి 60 రన్స్ చేశాడు. భారత్ ఫాలోఆన్ విధించడంతో మూడో రోజైన సోమవారం ఆఫ్ఘనిస్తాన్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. కానీ ఈసారి కథ మారి ఘోరంగా తయారైంది. ఈసారి స్పిన్ బాధ్యతలను వాషింగ్టన్ సుందర్ మరియు కుల్దీప్ యాదవ్ భుజాన వేసుకున్నారు. సుందర్ 4 వికెట్లతో చెలరేగితే చైనామెన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ 3 వికెట్లతో ఆఫ్ఘాన్ లోయర్ ఆర్డర్ను క్లీన్ చేసేశాడు. ఆఫ్ఘనిస్తాన్ రెండో ఇన్నింగ్స్లో కేవలం 112 పరుగులకే ముగిసింది. అంటే లంచ్ టైంలోపే కథ ముగిసిపోయింది. అలా కేవలం 3 రోజుల్లోనే 2 సార్లు ఆఫ్ఘనిస్తాన్ను ఆలౌట్ చేసి ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో భారత్ గ్రాండ్ విక్టరీని నమోదు చేసింది. డెబ్యూ మ్యాచ్లోనే మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన మానవ్ సుతార్ ఈ మ్యాచ్కే హైలైట్గా నిలిచాడు. జూన్ 13 నుంచి భారత్ ఆఫ్ఘాన్ 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. మరి ఈ మ్యాచ్లో మానవ్ సుతార్ బౌలింగ్ అండ్ కేఎల్ రాహుల్ సెంచరీలలో మీకు ఏది బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.